హలో ఫ్రెండ్స్, మనం ఏపీఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ఆఫ్టర్ ఏ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఆన్ ట్రిపుల్ తలాక్ ఇన్ 2017 విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఆఫ్ డివోర్స్ ప్రాక్టీస్డ్ ఇన్ ముస్లిం సొసైటీ వాస్ రీసెంట్లీ ఛాలెంజ్డ్ ఇన్ ద అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా. సో ఇది మనకి క్వశ్చన్ వచ్చి కరెంట్ అఫైర్స్, మ్యారేజ్ రిలేటెడ్ ముస్లిం కమ్యూనిటీలో. సో ఇది డివోర్స్ అండర్ ముస్లిం లా దానికి సంబంధించింది. సో మనకి ఆల్రెడీ తెలుసు 2017 సైరా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ట్రిపుల్ తలాక్ అనేది మనకి అన్కాన్స్టిట్యూషనల్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో అది మంచిదే, కానీ వాళ్ళు ఏపీఎస్సి వాళ్ళు ఏం చేశారు, దాని మీద క్వశ్చన్ అడగలేదు. సో ట్రిపుల్ తలాక్ని 2017లో మనకి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ వచ్చింది. అయితే దాని తర్వాత ఈ కింది వాటిలో దేని మీద మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నారు సుప్రీంకోర్టులో అని చెప్పి మనకు క్వశ్చన్ అడిగిచ్చారు. ఇక్కడ కొన్ని డివోర్స్ మెథడ్స్ ఇచ్చారు, డివోర్స్ అండర్ ముస్లిం లాలో. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. దీనికి మనకి తలాక్ ఈ హసన్, తలాకి హసన్, నెక్స్ట్ తలాకి తఫ్వీజు, తలాకి ఆ హసన్, నెక్స్ట్ లియన్. సో మనకి వీటి మీద ఈ డివోర్స్ మెథడ్స్ మీద మనకి ఐడియా ఉంటే మనం ట్రిపుల్ తలాక్ అంటే ఇన్స్టాంటేనియస్ ట్రిపుల్ తలాక్ అంటారన్నమాట. జస్ట్ వన్ సిట్టింగ్లోనే తలాక్ 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 అని మనం చెప్తే మనకి డివోర్స్ అయిపోతుంది. అది తలాక్ ఈ బిద్దత్ అంటారు. సో అది అన్కాన్స్టిట్యూషనల్ ఇప్పుడు. సో వీటిలో ఏంటి, తలాకి హసన్, దీంట్లో కూడా 3 times చెప్తారు, కానీ గ్యాప్ ఉంటుందన్నమాట. దాన్ని ఇద్దత్ అంటారు. పీరియడ్ సర్టెన్ టైం పీరియడ్ ఉంటుందన్నమాట. 1 తుహారు నెక్స్ట్ అంటే వాళ్ళ ప్యూరిటీని మెయింటైన్ చేయడానికి ఒక మెన్స్ట్రువల్ సైకిల్ ఆర్ 1 లూనార్ సైకిల్ గ్యాప్ ఉంటుంది. దాని తర్వాత అప్పుడు తలాక్ అంటారు. సో 1 month అనుకోండి ఆల్మోస్ట్. ఆ గ్యాప్లో కన్జ్యూగేటివ్గా తలాక్ తలాక్ అంటే మనకి డివోర్స్ అవుతుంది. దాన్నే తలాక్ ఈ హసన్ అంటారు. సో దీన్ని ఇప్పుడు మనకి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తున్నారు. సో మనకి ఆన్సర్ వచ్చి తలాక్ ఈ హసన్ అవుతుంది. సో ఇది కరెంట్ అఫైర్స్లో చూసుకోండి. టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్లో సుప్రీంకోర్ట్ అగ్రీస్ టు ఎగ్జామిన్ ద వ్యాలిడిటీ ఆఫ్ ప్రాక్టీస్ ఆఫ్ తలాక్ ఈ హసన్. సో ఇది మనకి ఆన్సర్ తలాకి హసను. తలాకి బిద్దత్ అనేది మనకి అన్కాన్స్టిట్యూషనల్, అదే దాన్ని ట్రిపుల్ తలాక్ అంటారు. సో దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ దేని ఛాలెంజ్ చేస్తున్నారంటే తలాకి హసన్ని ఛాలెంజ్ చేస్తున్నారు సుప్రీంకోర్టులో. అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా అంటే సుప్రీంకోర్టు అనమాట. సో ఇదంతా చూసుకోండి. మనకి ఈ తలాకి హసన్లో ఏంటి, మ్యాన్ టు యూనిలాటరల్లీ డివోర్స్ హిజ్ వైఫ్ బై ప్రొనౌన్సింగ్ తలాక్. దీంట్లో కూడా తలాక్ అని ఓరల్ అంటే నోటి ద్వారా చెప్పడం కానీ రాతపూర్వకం కానీ, దీంట్లో కూడా 3 times ఉంటుంది. తలాక్కి బిద్దత్, ట్రిపుల్ తలాక్కి హసన్కి తేడా ఏంటంటే, ట్రిపుల్ తలాక్లో మనం ఎప్పుడైనా చెప్పేయచ్చు 3 సార్లు తలాక్ 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 అని. తలాక్కి హసన్లో మాత్రం ఏంటంటే గ్యాప్ ఉంటుందన్నమాట. 1 month గ్యాప్ ఉంటుంది. 3 times 1 month ఆఫ్టర్ తర్వాత మనం తలాక్ అని చెప్తే మనకి డివోర్స్ అవుతుందన్నమాట. సో ఇదంతా చూసుకోండి. ఇది మనకి ఇంపార్టెంట్. సైరా బాను జడ్జిమెంట్, సైరా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017 జడ్జిమెంట్. దీంట్లో మనకి తలాకి బిద్దత్, దాన్ని మనం ట్రిపుల్ తలాక్ అంటాం. దాన్ని మనకి అన్కాన్స్టిట్యూషనల్ అని సుప్రీంకోర్టు మనకి జడ్జిమెంట్ ఇచ్చింది. సో మనకి ఆన్సర్ వచ్చేసింది. ట్రిపుల్ తలాక్ తర్వాత మనకి ఇప్పుడు అపెక్స్ కోర్టులో దేని ఛాలెంజ్ చేశారు, ఏ ప్రాక్టీస్ని, ముస్లిం సొసైటీలో ఫాలో అయ్యే ఏ ప్రాక్టీస్ని, డివోర్స్ ప్రాక్టీస్ని ఛాలెంజ్ చేశారంటే తలాక్ ఈ హసన్. సో మనకి మిగిలిన కూడా అన్నీ ఒకసారి చూసుకుందాం. రాబోయే ఎగ్జామ్స్లో మనకి యూజ్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ మనం చెప్పుకున్నాం తలాకి బిద్దత్. బిద్దత్ అంటే ట్రిపుల్ తలాక్. దీంట్లో ఏంటి 3 times 1 సిట్టింగ్లో తలాక్ 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 అని చెప్తే మనకి డివోర్స్ అవుతుంది. దీన్ని సుప్రీంకోర్టు అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఇది తలాక్ ఈ బిద్దత్.
ఇవన్నీ సిమిలర్ సౌండింగ్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. తలాక్ ఈ బిద్దత్. బిద్దత్ అంటే 3 టైమ్స్ ఇన్స్టాంటేనియస్, 1 సిట్టింగ్, తలాక్ తలాక్ తలాక్. సో నెక్స్ట్ తలాక్ ఈ హసన్. హసన్లో ఏంటంటే దీంట్లో కూడా 3 టైమ్స్ ఉంటుంది, కానీ గ్యాప్ ఉంటుంది, ఒకే సిట్టింగ్లో కాదు, ఒక్క గ్యాప్. ఎంత? 1 మంత్. 1 మంత్ ఉంటుంది 3 కాన్జిక్యూటివ్ మంత్స్లో, అంటే 3 మంత్స్లో చెప్పాలి. సో ఇప్పుడు 2 మంత్స్ తర్వాత నువ్వు మళ్ళీ మనం వైఫ్తో మనం రికన్సిల్ అయిపోతే అది డివోర్స్ కాదనమాట. 3 కాన్జిక్యూటివ్ మంత్స్ చెప్పాలి తలాక్ 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 అని, అప్పుడే డివోర్స్ అవుతుంది. సో నో రిజంప్షన్ ఆఫ్ మ్యారిటల్ రిలేషన్స్ డ్యూరింగ్ ద 3 మంత్ పీరియడ్. ఈ 3 మంత్ పీరియడ్లో మ్యారిటల్ రిలేషన్స్ అనేవి మనం రిజ్యూమ్ చేయకూడదు మళ్ళీ. సో అది తలాక్కి హసన్. హసన్లో ఈ ఇద్దత్ పీరియడ్ అంటాం అనమాట. ఈ ఇద్దత్ పీరియడ్ అనేది వెయిటింగ్ పీరియడ్ అనమాట, 3 మంత్స్ వెయిటింగ్ పీరియడ్ అది. సో తలాక్కి తఫ్వీజ్. దీంట్లో ఏంటంటే మనం డెలిగేట్ చేస్తాం ఈ మనకి తలాక్ అనేది చెప్పే పవర్ని హస్బెండ్ మనం వైఫ్కి మనం ప్రొనౌన్స్ చేసే ఇస్తాం. అబ్జల్యూట్గా ఉండొచ్చు, కండిషనల్గా కూడా ఉండొచ్చు అనమాట. సో అది తలాక్కి తఫ్వీజ్. నెక్స్ట్ తలాక్కి ఆ హసన్. ఆ హసన్లో ఏంటంటే సో ఇది కూడా ఏంటంటే ఇది మోస్ట్ ప్రిఫర్డ్ మెథడ్ అనమాట. దీంట్లో సింగిల్ టైమే ఉంటుంది తలాక్ అని. ఒక సింగిల్ టైం అంటే మనకి మోస్ట్ ప్రిఫర్డ్ ఇన్వాల్వింగ్ సింగిల్ ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ డివోర్స్. సింగిల్ ప్రొనౌన్స్మెంట్ ఉంటుంది దీంట్లో. వైఫ్స్ పీరియడ్ ఆఫ్ ప్యూరిటీ, దీన్ని తుహూర్ అంటారు. తుహూర్ అంటే ఏంటంటే మెన్సురేట్ అవ్వకూడదు. నెక్స్ట్ బిఫోర్ ఇంటర్ కోర్సు సింగిల్ ప్రొనౌన్స్మెంట్ ఉంటుంది తలాక్కి ఆ హసన్. నేను మనం చెప్పాం కదా. దాని తర్వాత మనకి ఇద్దత్ పీరియడ్ ఉంటుంది. ఇద్దత్ పీరియడ్ అంటే వెయిటింగ్ పీరియడ్ అనమాట. అప్పుడులోకి మనం రికన్సైల్ అవ్వచ్చు, కలవాలనుకుంటే మళ్ళీ కలిస్తే మనకి డివోర్స్ అనేది కాదు. సో ఇది సింగిల్ ప్రొనౌన్స్మెంట్ ఉంటుంది. ఆఫ్టర్ వర్డ్స్ ఆఫ్ డివోర్స్ ఆఫ్ ఓన్లీ వన్స్. వీటికన్నిటి తలాక్కి బిద్దత్తులో వచ్చి 3 టైమ్స్ ఉంటుంది తలాక్ అని 1 సిట్టింగ్లో. తలాక్కి బిద్దత్ అది అన్కాన్స్టిట్యూషనల్ అని సుప్రీంకోర్టు చెప్పింది. తర్వాత తలాక్కి హసన్లో వచ్చి 3 టైమ్స్ ఉంటుంది, కానీ 1 మంత్ గ్యాప్ ఉంటుంది. సో తర్వాత ఇది తలాక్కి ఆ హసన్లో వచ్చి 1 ప్రొనౌన్స్మెంటే ఉంటుందన్నమాట. ఓకే, అది ఇవన్నీ ఒకసారి చూసుకొని. తుహూర్ పీరియడ్ అంటే అదే షీ ఈజ్ నాట్ మెన్సురేటింగ్ అండ్ నాట్ హ్యాడ్ సెక్సువల్ ఇంటర్కోర్స్ విత్ హర్ హస్బెండ్. సో అది ప్యూరిటీ అనమాట. ఇద్దత్ పీరియడ్ అంటే వెయిటింగ్ పీరియడ్ చెప్పాం కదా. ఈ ఇద్దత్ పీరియడ్ అనేది యూజువల్గా 3 మెన్సురల్ సైకిల్స్ ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 3 మంత్స్ ఆర్ 3 లోనార్ మంత్స్ ఇఫ్ ద వైఫ్ ఈజ్ నాట్ మెన్సురేటింగ్ కాకపోతే 3 లోనార్ మంత్స్ ఉంటుంది. మెన్సురేట్ అవుతుంటే 3 మెన్సురేషన్ సైకిల్స్ ఉంటుందన్నమాట. ఇద్దత్ పీరియడ్ అంటే వెయిటింగ్ పీరియడ్. సో మనకి రాబోయే ఎగ్జామ్స్లో డైరెక్ట్ అడుగుతారు ఇద్దత్ పీరియడ్ అంటే ఏంటంటే, అప్పుడు మనం వెయిటింగ్ పీరియడ్ అని మనకి ఐడియా ఉంటే ఆన్సర్ చేసేయచ్చు. సో మనకి ఇవన్నీ ఒకసారి చూసుకోండి. తలాకి బిద్దత్ అంటే ట్రిపుల్ తలాక్. తలాకి హసన్ అంటే దీంట్లో కూడా 3 సార్లు ఉంటుంది, కానీ 1 మంత్ గ్యాప్ ఉంటుంది. సో ఇది నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ లియన్ అనమాట. లియన్ అనేది ఏం లేదు, ఇది మనం హస్బెండ్ కనుక ఫాల్స్ అక్యూజేషన్ చేశారనుకో అడల్టరీ మీద, అడల్టరీ చేస్తున్నామని నువ్వు ఫాల్స్లీ అక్యూజ్ చేస్తే మనం వైఫ్ అనేవాళ్ళు మనకి డివోర్స్ ఫైల్ చేయొచ్చు అనమాట. సో దీన్ని లియన్ అంటారు. సో ఇంకా డిఫరెంట్ ఉంటాయి. ఫస్క్ అని ఉంటుంది, ఇల్లా అని ఉంటుంది. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. సో మనకి టాపిక్ అనేది మ్యారేజ్లో డివోర్స్ అండర్ ముస్లిం లాలో మనకి క్వశ్చన్ అనేది వచ్చిందనమాట. సో మనకి ఇవన్నీ ఇంటర్లింక్డ్ టాపిక్స్. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. సో మనకి ఇది తలాక్, ఇంకా మన ఆన్లైన్లో ఇంకా చూసుకుంటే తలాక్ ఇదే మనకి తలాకి బిద్దత్. మనకి ఇది అన్కాన్స్టిట్యూషనల్ అనమాట. దీనికి పనిషబుల్ అఫెన్స్ కూడా ఇప్పుడు మనకి 2019లో లా పాస్ చేసింది పార్లమెంటు.
దీనికి ఇంప్రిజ్మెంట్ అప్ టు 3 years ఉంటుంది అండ్ ఫైన్ కూడా ఉంటుంది. సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది చూడండి. merely because a practice has continued for a long that by itself cannot make it valid. ఒక సాంప్రదాయం అనేది, ఒక ఆచారం అనేది చాలా కాలం నుంచి ఉందంటే అది వ్యాలిడ్ అయిపోదు అని చెప్పి మనకి ఇట్లా క్వశ్చన్ కూడా అడగచ్చు. ఇది దేని గురించి చెప్పారంటే స్టేట్మెంట్ సుప్రీంకోర్టు దేని మీద ఏ విషయం గురించి ఇచ్చారని అడిగితే మనకప్పుడు తలాకి బిద్దత్. సో ఇవి డివోర్స్ ఇన్ ముస్లింలా ఈ మొత్తం ఉంటాయి చూసుకోండి. హస్బెండ్ ద్వారా ఇచ్చే ఉంటే, వైఫ్ ద్వారా ఇచ్చే కొన్ని ఉంటాయి. మ్యూచువల్గా కూడా ముబారత్ అంటారనమాట. మ్యూచువల్గా ఇద్దరు హస్బెండ్ వైఫ్ అగ్రీ చేసి డివోర్స్ తీసుకుంటారు. సో మనకి ఇవన్నీ చూసుకున్నాం కదా. తలాక్ ఈ హసన్ మీద మనకు క్వశ్చన్ వచ్చింది. దీంట్లో 3 times చెప్తారు కానీ 1 month గ్యాప్ ఉంటుంది. ఆ హసన్లో సింగిల్ టైం ప్రొనౌన్స్మెంట్ ఉంటుంది. తలాకి బిద్దత్లో వచ్చి ట్రిపుల్ తలాక్ 3 times 1 సిట్టింగ్స్లో తలాక్ అని. తలాకి తఫ్వీజ్ అంటే మనం చెప్పాం కదా, డెలిగేట్ చేస్తాం. ఆ హస్బెండ్ వైఫ్కి ఇస్తాడనమాట తలాక్ చెప్పే రైట్ని. సో ఇవన్నీ చూసుకోండి. కుల్లా, జిహరు, లియాను, ఫస్క్. జిహర్ అంటే మనం ఇన్అప్రోప్రియేట్ రిలేషన్షిప్ని మనం వైఫ్కి చెప్పామనుకోండి, అంటే మన వైఫ్తో ఉన్న రిలేషన్షిప్ని మదర్తో కానీ సిస్టర్తో కానీ పోలిస్తే మనం వైఫ్ అనేవాళ్ళు డివోర్స్కి ఫైల్ చేయొచ్చు. దాన్ని జిహర్ అంటారు. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. మనకి తలాకి హసన్ మీద క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు తలాకి బిద్దత్ అంటే ట్రిపుల్ తలాక్ తర్వాత తలాకి హసన్ని మనం ఎపిక్స్ కోర్టులో, సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.